అగ్రదేశం రెండవసారి అధిపతిగా ట్రంప్ ఎన్నిక కావడం, సర్వత్రా ప్రపంచం అంతా కూడా అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయని చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఊహించిన విధంగా ట్రంప్ మరొకసారి తన సత్తా చాటారు. అయితే ట్రంప్ ఆలోచనలు, ఆయన పాలన ఏ రకంగా సాగుతుంది, ప్రపంచ దేశాల మీద ముఖ్యంగా భారతదేశంపై దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? మోడీతో చాలా క్లోజ్గా ఉండే ట్రంప్ ఆర్థికపరమైన అంశాల్లో భారత్కు చేయూతను అందిస్తారా, లేకపోతే వేరే అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయా? చాలా కీలకంగా మరి ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపడుతున్న ఈ టైంలో ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఆయన రెగ్యులర్గా మాట్లాడుతున్న అంశాలు కూడా మనం చూస్తూనే ఉంటాం. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? మనతో పాటుగా సీనియర్ సంపాదకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ ట్రంప్ వివాదాస్పద ప్రకటనలు చేయడం, రెండవసారి ఆయన అగ్రదేశ అధిపతిగా బాధ్యతలు చేపడుతున్న వేళ ఆయన విధానాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం? అంటే ట్రంప్ మీరు అన్నట్లు రెండవసారి ప్రతీకారాన్ని కొద్ది గంటల్లో చేపట్టబోతున్నాడు. సో అందువల్ల ఆయన మొదటి టర్మ్లో ఏం చేశాడో మనకు తెలుసు. ఆ తర్వాత ఓడిపోయాక 4 ఏళ్ళుగా ఏం మాట్లాడాడో తెలుసు. ఆయన క్యాంపెయిన్లో ఏం మాట్లాడాడో చూసాం. గెలిచాక కూడా అమెరికన్ ఎలక్షన్స్లో ఇంట్రెస్టింగ్ ఏంటిదంటే గెలిచాక కూడా కొన్ని వారాల టైం ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 1st వీక్లో గెలుస్తారు, తర్వాత జనవరి 20th ప్రమాణ స్వీకారం చేస్తారు. సో అందువల్ల ఈ పీరియడ్లో ప్రెసిడెంట్ ఎలక్ట్ అంటారు. అలా ఎన్నికైన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఆయన డైరెక్షన్ క్లియర్గా తెలియజేస్తుంది. ఒకటి, అనేక దేశాలపైన ఆయన సుంకాలు విధించబోతున్నాడు. నాకు అత్యంత ఇష్టమైన ఇంగ్లీష్ పదం ఏది, ది మోస్ట్ లౌడ్ వర్డ్ ఇన్ ది డిక్షనరీ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే టారిఫ్. టారిఫ్ వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ అంటున్నాడు. అంటే అమెరికాకు వచ్చేటువంటి దిగుమతుల పైన, అంటే ఇతర దేశాల నుంచి అమెరికా చేసుకునే దిగుమతుల పైన భారీగా సుంకాలు విధిస్తా అంటున్నాడు. అందులో మిత్రపక్షాలు వైరిపక్షాలని లేవు. కెనడా పైన, మెక్సికో పైన 25% అంటున్నాడు, చైనా పైన 60% అంటున్నాడు, వరల్డ్లో అన్ని కంట్రీస్ పైన 10% అంటున్నాడు. ఈవెన్ భారతదేశంపై కూడా భారీగా ఇండియా ఇది టారిఫ్ కింగ్ అని మనం విమర్శించాడు కూడా. సో అందువల్లే టారిఫ్ విధించబోతున్నాడు, అది క్లియర్. సో చాలా స్పష్టంగా ట్రంప్ ప్రకటించాడు. డే 1 నుంచి అమెరికాలోకి వచ్చే ఇంపోర్ట్స్ పైన టారిఫ్ విధిస్తాడు. సో ఇది ఖచ్చితంగా గ్లోబల్ ట్రేడ్ను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం ట్రేడ్ దిగుమతులు ట్రేడ్లో 15.8% అమెరికా చేసుకున్న దిగుమతులు. దాని తర్వాత యూరోపియన్ యూనియన్ 13.7%, మీకు చైనా 12.9%. అందువల్ల నియర్లీ 15-16% గ్లోబల్ ఇంపోర్ట్స్ అమెరికా చేసుకుంటుంది. అందువల్ల డెఫినెట్గా అమెరికా ప్రభుత్వ విధానం వరల్డ్ ట్రేడ్ పైన బలమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే దీనికి ఆటోమేటిక్గా ఇతర దేశాలకు కూడా రియాక్ట్ అవుతాయి, రిటాలియేట్ చేస్తాయి. ఇక రెండవది ట్యాక్సెస్, పెద్ద ఎత్తున పన్నులను తగ్గిస్తాను కార్పొరేట్లకు అన్నాడు. బడా కార్పొరేట్లకు పన్నులు తగ్గిస్తాడు. అందుకే ఆయన చుట్టూ ఇలాన్ మస్క్, మీకు వివేక్ రామస్వామి నుంచి మొదలుకొని అందరూ చేరారు. ఇప్పుడు ఈవెన్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ ఇలాంటి బిలియనీర్లు అందరూ వస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ చుట్టూ ట్రంప్ టీంలో ఉన్న బిలియనీర్ల నెట్ వర్త్ ఎంత అంటే $400 బిలియన్, $40,000 కోట్ల, కొన్ని దేశాల జీడిపి కన్నా ఎక్కువ. సో అందువల్ల ఈ బలమైనటువంటి బిగ్ ఇండస్ట్రియలిస్టులకు పెద్ద ఎత్తున పన్నులు రాయితీలు ఇస్తారు. ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టాడు. అంటే ప్రభుత్వ ఖర్చులు తగ్గిస్తాం, ప్రభుత్వము బడా కార్పొరేట్లకు రాయితీలు ఇస్తాం, పబ్లిక్ ఎక్స్పెండిచరు వేస్ట్ఫుల్ తగ్గిస్తాం, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తామని దానికి ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామిల నాయకత్వంలో ఒక పెద్ద డిపార్ట్మెంటే వేశాడు. సో అలాగే మీకు ఎక్స్పాన్షనిస్ట్ ఎజెండా, మేము గ్రీన్లాండ్ కొనేస్తాను, పనామా కెనాల్ మాకు ఇచ్చేయండి అని మొదలుపెట్టాడు. తర్వాత యుద్ధాలు ఆపేస్తాను అన్నాడు, మీకు బ్లడీ వార్స్ ఆపాలి అన్నాడు. సో అందువల్ల చాలా హైలీ అన్ప్రెడిక్టబుల్ కాదు, అన్కన్వెన్షనల్ లీడర్ కూడా డొనాల్డ్ ట్రంప్. సో ఈవెన్ నాటోను కూడా, మిత్ర దేశాలను కూడా హెచ్చరించాడు, మీరు డిఫెన్స్ బడ్జెట్ పెంచాల్సిందే,
మేము మీకెందుకు పోషిస్తామన్నాడు. చైనా సంగతి చూస్తానన్నాడు. వెంటనే మళ్ళీ చైనా అధ్యక్షుడు జింపింగ్ ఫోన్ చేసి నా ప్రమాణాధికారం రా అని ఆహ్వానించాడు. సో అందువల్ల ఆయన కాంట్రవర్షియల్ అపాయింట్మెంట్స్ కూడా, ఆయన అపాయింట్మెంట్ చూస్తే ఒకవైపు ఏమో యుద్ధాన్ని ఆపమన్నాడు, పాలస్తీనా హమస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. మళ్ళీ వెంటనే ఆయన నియమించిన ఫారిన్ సెక్రటరీ, విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్లో రాయబారితో వాళ్ళు అసలు సీజ్ ఫైర్ కాల్పడడానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని నియమించాడు. సో అందువల్ల ఆయన ట్రంప్ స్టేట్మెంట్లు చూసినా, ట్రంప్ వైఖరి ఈవెన్ ఇమ్మిగ్రేషన్ పైన పెద్ద ఎత్తున పడతానంటున్నాడు. సో మీకు అందువల్ల ఒకటి మాత్రం నిజం, యూ కెన్ లవ్ ట్రంప్, యూ కెన్ హేట్ ట్రంప్, యూ కాంట్ ఇగ్నోర్ ట్రంప్. ట్రంప్ అమెరికన్ ప్రభుత్వం తీసుకునే విధానాలు అమెరికాను, ప్రపంచాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. ఆల్రెడీ మొదలైంది, మీరు గమనించండి. ట్రంప్ ఎలక్ట్ అయిన వెంటనే ఈ ఫ్యూ వీక్స్లో జరిగిన పరిణామాలు చూడండి. జర్మనీలో ప్రభుత్వం పడిపోయింది, సౌత్ కొరియాలో ప్రెసిడెంట్ పడిపోయాడు, అరెస్ట్ అయ్యాడు. మీకు ఇజ్రాయిల్లో నెతన్యాహు ప్రభుత్వం చాలా థిన్ మెజార్టీ మీద ఉంది. ఎప్పుడు ఏమవుతుందో యుద్ధమే కాపాడుతుంది. కెనడాలో జస్టిన్ ట్రూడో రాజీనామా చేశాడు. ఫ్రాన్స్లో జరిగిన ఎలక్షన్లలో మ్యాక్రాన్ పార్టీ దెబ్బతిన్నది. బ్రిటన్లో లేబర్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది, పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. సో ట్రంప్ ఇంపాక్ట్ మీకు డైరెక్ట్గా ఉందా లేదా, వీటన్నిటి వెనకాల ట్రంప్ ఉన్నాడని అంటలేను. కానీ మీకు ఫ్రాన్స్, జర్మనీ, యూకే నుంచి మొదలుకొని మీకు అనేక సౌత్ కొరియా, అనేక దేశాల్లో ట్రంప్ ప్రత్యక్ష పరోక్ష ప్రభావం ఎంతో కొంత మీకు ప్రపంచ రాజకీయాలపై కూడా పడుతుంది కదా. అందువల్ల ఆయన స్టేట్మెంట్స్ చూసినా, ఆయన మాటల రీత్యా చూసినా, ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ పీరియడ్. వరల్డ్కి అయితే హైలీ అన్ప్రెడిక్టబుల్, అన్సర్టన్ పీరియడ్లోకి ఎంటర్ అవుతుంది ట్రంప్ ప్రెసిడెంట్.